హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను మీతో ఒక చిన్న ఫన్నీగా ఉండే ఒక ఇన్సిడెంట్ ఒకటి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ, నేను ఒక 15 years బ్యాక్, అంటే నా చిన్న ఏజ్ అనమాట, చాలా 23, 24 ఆ టైంలో చిన్న చిన్న స్టోరీస్ రాసేదాన్ని. పేపరు పెన్ను పట్టుకుని ఆ, నాకు చాలా ఇష్టం. ఆ యాటిట్యూడ్ నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ సో నేను అలా రాసిన స్టోరీస్ అన్నీ ఒక చిన్న బాక్స్లో భద్రపరుచుకునేదాన్ని. అలా నాకు తెలిసిన వరకు 37 స్టోరీస్ వరకు రాసా. చిన్న చిన్న స్టోరీస్ ఏం కాదు, ఒక్కొక్కటి ఒక 4 పేపర్స్, 5 పేపర్స్, 10 పేపర్స్ అలా కూడా ఉండేది. కూర్చుని అలా చేసేదాన్ని. అవి ఇంట్లో మా హస్బెండ్కి చదవమని చెప్పటం, లేకపోతే ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళు చదవండి చదవండి అంటే వాళ్ళ మర్యాదల సంగతి పక్కన పెట్టేసి ఒక 5 minutes టైం పెట్టి ఇదిగో ఇది రాశాను, ఇది చదవండి, ఇది రాశాను, ఇది చదవండి అంటూ ఇచ్చేదాన్ని అనమాట. వాళ్ళు దేవుడా రావుడా అనుకుంటూ చాలా తిప్పలు పడి, అంటే బాగుండేవి, అంత వర్స్ట్గా అయితే ఏమి ఉండే కాదు. ఆ ఏజ్లో నాకు అలా ఎందుకు అనిపించేదో, మరి నేను ఎందుకు రాసేదాన్నో నాకు తెలియదు. రాసినవి మాత్రం ప్రతి ఒక్కరు చదవాలని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. అది నా మైనస్ అనమాట. చదవాలని రూల్ ఏం లేదు కదా, నాకు తెలియని తనం అది. అంత లోకజ్ఞానం తెలియక సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చదవాలి అనేదాన్ని. వాళ్ళ తర్వాత చదువుతాంలే అమ్మ అని, కానీ లేకపోతే రెక్లెస్గా కొంచెం పేపర్ తిరగేసినట్టు చూసినా చాలా ఫీల్ అయిపోయేదాన్ని. అయితే ఇంకా అవన్నీ నాకు ఇప్పుడు తలుచుకుంటే, ఆఫ్టర్ 10 years, ఇప్పుడు 10-12 years తర్వాత ఇప్పుడు నేను తలుచుకుంటే అవన్నీ నాకు చాలా నవ్వు వస్తాయి. ఎందుకు అలా చేశాను అప్పుడు? ఓకే, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను రాసుకున్నాను. సో వాళ్ళు చదవాలని రూల్ ఏముంది అనిపోయింది. అసలు వచ్చిన రిలేటివ్స్ ఎవరైనా నేను ఆ బాక్స్ తీయబోతుంటే, అమ్మ ఆ బాక్స్ తీయకమ్మా, ఇప్పుడేం బాక్స్ తీకు, తర్వాత చూద్దామని వాళ్ళు. సో అవన్నీ కొన్ని కొన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న మనుషులు అనే వాళ్ళకి, బట్ చిన్ని చిన్ని ఇన్సిడెంట్స్ అనేవి అయ్యో ఒకటి కొంచెం గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే హెల్త్ ప్రాబ్లంతో చనిపోయారు. హార్ట్ కొంచెం ప్రాబ్లం వచ్చి చాలా రోజుల తర్వాత. ఆ టైంలో అంటే చిన్నపిల్లలు బాధపడతాను కాబట్టి ఓకే, కానీ ఇప్పుడు ఎవరైనా కౌంటర్ వేసే వాళ్ళ రిలేటివ్స్ ఆ స్టోరీలు చదివి చదివి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయారేమోనే బాబు, నీ స్టోరీలు నువ్వు అని మా కజిన్ సిస్టర్స్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. సో నవ్వు వస్తుంది. అంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, యూట్యూబ్లో నా స్టోరీస్ నేను చెప్పడం స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనే వర్డ్ అనేది యూస్ చేశా ఒక 3-4 days బ్యాక్ మా కజిన్ సిస్టర్ దగ్గర. సో నీకు దండం పెడతా, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు, నీ ఇష్టం అని అంది. సో నాకే డౌట్ వచ్చి ఆగిపోయాను. బట్ ఈ విషయం అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను, జస్ట్ ఫన్నీగా, అంతవరకే. థ్యాంక్ యూ.